హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ దొండకాయ కూర. చాలా బాగుంటుందండి దొండకాయ కూర అన్నది. రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా చాలా బాగుంటుంది దొండకాయ. దొండకాయ కూర తినడం వల్ల మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి. దీని తయారీ విధానం అయితే చూద్దాం. దీనికోసం ముందుగా దొండకాయ ముక్కలు ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. పెట్టుకుని ఒక 10 నిమిషాలు అలా ప్లేట్లో ఆరబెట్టుకోవాలండి. దీనికి ఏమన్నా జిగురుంటే పోతుంది. తర్వాత ఒక 2 ఉల్లిపాయలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా. ఒక 3 పచ్చిమిరపకాయలు సన్నగా చీరి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుందాం. ఈ దొండకాయ కూర మగ్గడానికి కొంచెం టైం పడుతుందండి. కొంచెం ఆయిల్ కూడా ఎక్కువే పడుతుంది. ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. చూడండి, ఒక 4 స్పూన్ల వరకు వేసాను నేను ఆయిల్ అన్నది. దొండకాయ కొంచెం మగ్గడానికి అన్నది నూనె అన్నది అవసరం పడుతుంది, కొంచెం ఎక్కువే. దీంట్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసి వేయించుకుందాం. ఈ ఆవాలన్నది కొంచెం ఆడిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు, ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి వేయించుకుందాం. ఇది కొంచెం బాగా వేగేటప్పుడే ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. ఈ కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు బాగా వేగేలా వేయించుకుందాం. చూడండి, ఇలా వేగుతున్నాయి కదా. ఇవి ఒక 10 మినిట్స్ అయితే వేగిపోతాయి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేగడానికి మనకు పెద్దగా టైం ఏం పట్టదు. ఆయిల్ అన్నది మనం రోజు వండుకునే కూరల కన్నా ఈ దొండకాయ కూరకైతే కొంచెం ఎక్కువ పడుతుంది. దొండకాయ ముక్కలు అన్నది ఎక్కువ మగ్గాలి కాబట్టి. చూడండి, ఇలా వేగినాయి కదా. ఇలా వేగితే మనకి ఉల్లిపాయ ముక్కలు అన్నది వేగడం సరిపోతుంది. ఇలాగ కొంచెం వేగితే చాలు. దీంట్లోనే ముందుగా మనం కట్ చేసి ఆరబెట్టుకున్నాం కదా దొండకాయ ముక్కలు, ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోండి. తొందరగా మగ్గుతాయి. కూర అన్నది చాలా బాగుంటుంది. మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలన్నీ వేసేసుకుని బాగా వేయించుకుందాం. ఈ దొండకాయ ముక్కలు మగ్గడానికైతే కొంచెం టైమే పడుతుందండి. మ్యాక్సిమం ఒక పావు గంట వరకు టైం పడుతుంది. ఈ దొండకాయ ముక్కలు బాగా మగ్గిపోతే మనకి కూర అన్నది రెడీ అయిపోయినట్టే. ఇది మగ్గడంలోనే ఉంటుంది కూర టేస్ట్ మొత్తం. బాగా మగ్గించుకోవాలి. దీంట్లో మగ్గేటప్పుడే కొంచెం పసుపు అన్నది వేసుకుంటున్నాను నేను. వేసుకుని బాగా కలిపేసుకుందాం. చూడండి, ఇలా అడుక్కి పైకి మొత్తం మనం ఉల్లిపాయ ముక్కలు దొండకాయ ముక్కలు బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. చూడండి, ఇలా అన్ని వైపులకి బాగా కలిపేసుకుందాం. కలుపుకొని దీన్ని మూత పెట్టి మగ్గించుకుందాం. మూత పెట్టడం వల్ల తొందరగా మగ్గుతాయి దొండకాయ ముక్కలు అన్నది. ఇలా మూత పెట్టి తీసుకుంటా ఒక్కొక్కసారి కలుపుకుంటా అలా మగ్గించుకోవాలి. ఒక పావు గంట టైం అయితే పట్టింది నాకు. సిమ్లో పెట్టేసుకోవాలి. ఈ దొండకాయ ముక్కలు మగ్గేటప్పుడు సిమ్లో పెట్టేసుకుంటే తొందరగా మగ్గిపోతాయండి. చిన్న సెకన్ పెట్టుకుంటే ముక్కలు అన్నది ఏ వెజిటేబుల్ అన్నా కానీ సిమ్లో పెట్టుకుని మగ్గించుకుంటే తొందరగా మగ్గిపోద్ది. మనకు ఆ వెజిటేబుల్ మగ్గితే కూర అయిపోయినట్టే. అంత ఈజీగా అయిపోతుంది మగ్గితే. ఈ దొండకాయ ముక్కలు మగ్గిందంటే మనకి కూర రెడీ అయిపోయినట్టే. కాబట్టి మనం మూత పెట్టి సిమ్లో పెట్టి బాగా మగ్గించుకోవాలి. చూడండి, ఇలా అడుక్కి పైకి బాగా కలిపేసుకుందాం. ఇలా కలుపుకుంటా మూత తీసి చూసుకుంటా మగ్గించుకోవాలి, లేకపోతే అడుగున మాడిపోతుంది. నేను మందంగా ఉన్న కడాయి అన్నది తీసుకున్నాను. నాన్ స్టిక్ కడాయి అండి ఇది. మందంగా ఉన్నది తీసుకున్నాను కాబట్టి తొందరగా అడుగు అన్నది పట్టదు. మనం ఏ వెజిటేబుల్స్ అన్నా మగ్గించేటప్పుడు ఇలా కొంచెం మందంగా ఉన్నది తీసుకోవడం వల్ల అడుగు పట్టకుండా కూరగాయలు అన్నది చక్కగా మగ్గుతాయి. చూడండి, ఇలా మగ్గింది కదా. ఇందులో ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుంటున్నాను. సాల్ట్ ఇలా సగం మగ్గిన తర్వాత వేసుకోవడం వల్ల ఈ దొండకాయ ముక్కలు అన్నది పూర్తిగా తొందరగా మగ్గిపోతాయి. చూడండి, కూరకు సరిపడగా కారం కూడా ఇక్కడే వేసేసుకుంటున్నాను. సరిపడా ఉప్పు, సరిపడా కారం వేసేసుకున్న తర్వాత ఈ దొండకాయ ముక్కలకి బాగా పట్టేటట్టు బాగా కలుపుకుందాం. చూడండి, ఇలా బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ ఇలా బాగా కలుపుకోవడం వల్ల మొత్తం ఈ ఉప్పు కారం అన్నది దొండకాయ ముక్కలకి బాగా పట్టేస్తుంది. ఇప్పుడు ఒకసారి మూత పెట్టి మగ్గించుకుందాం. ఈ ఉప్పు కారం బాగా పడుతుంది ముక్కలకి. ఒకసారి మూత పెట్టేసి మగ్గించుకుందాం. చూడండి, ఇలా మూత తీసిన తర్వాత కొంచెం వాటర్, ఈ ఉప్పు కారం అన్నది ముక్కలకి పట్టడానికి అన్నది కొంచెం వేస్తున్నాను అంతే. అసలు ఎక్కువ అవసరం పడవు. మనకు ఆల్రెడీ ఒక పావు గంట మగ్గినాయి కదా దొండకాయ ముక్కలు.
ఇలా మగ్గడంలోనే కూర టేస్టీగా ఉంటుంది. మూత పెట్టేద్దాం. చూడండి ఒకసారి మూత తీసి చూస్తే చక్కగా దొండకాయ కూర అన్నది ఉడికిపోయి రెడీగా ఉంటుంది. చూడండి ఇలా అయితే ఇంక రెడీ అయిపోయినట్టే మనకి. ఒకసారి బాగా కలిపేసుకుందాం. చూడండి చక్కగా కూర రెడీ అయిపోయింది. ఇందులో ఇప్పుడు కొంచెం పాలు పోసుకుందామండి. దొండకాయ కూరలో పాలు పోసుకోవడం వల్ల కూర అన్నది చాలా టేస్టీగా ఉంటుంది. అస్సలు స్కిప్ చేయొద్దు, పాలు అన్నది పోసుకోండి. కూర అన్నది చాలా టేస్టీగా ఉంటుంది. దొండకాయ కూరలో పాలు పోసి వండుకుంటే చాలా బాగుంటుందండి. చివరిలో కొంచెం పాలు ఒక చిన్న టీ గ్లాసుడు అన్నది పోసుకోవాలి. కూర బాగుంటుంది. కొంచెం చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకుని బాగా కలిపేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా అన్న దొండకాయ కూర అన్నది రెడీ అయిపోయింది. ఇది కొంచెం వేసుకున్న అన్నం మొత్తం కలుస్తుంది. మనం బాగా మగ్గబెట్టి వండుకున్నాం కాబట్టి. చూడండి కూర రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి. చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది. అన్నంలోకి కొంచెం కూర వేసుకుంటే మొత్తం అన్నం కలుస్తుంది. అంత బాగుంటుంది దొండకాయ కూర అన్నది. మీకు కూడా నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.